ట్రంప్ ఇక జూలై 18 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహణ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. రాష్ట్రంలో 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది. విద్యాశాఖ అనకుర్ర హాజరా సిగ్గైతుంది నాకు. విద్యాశాఖ మంత్రులు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన షెడ్యూల్ ని విడుదల చేశారు. అయితే గతంలోనూ జూలై 17 నుంచి 31 వరకు మాత్రమే పరీక్షలు ఉంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా వచ్చే నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు పెడతామని చెప్పి వెల్లడించింది. ఈ పరీక్షలకు ఎవరైతే హాజరు అవుతున్నారో వాళ్ళందరికీ కూడా విష్ ఆల్ ది బెస్ట్. ఇక మీ కళని సాకారం చేసుకుంటారు ఏమన్నా అది వచ్చే నుంచి వెయిట్ చేసిన వాళ్ళన్నా. డిఎస్సి చాలా దారుణం ఇది. మెగా డిఎస్ అన్నాడు, డిఎస్ వేసిండు, మెగా డిఎస్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ జాబర్స్ పిల్లలు కానీ రాజకీయ నాయకుల పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్ వేయండి, అప్పుడే డెవలప్ అవుతాయి. ఇక చిన్న పిల్లలు మాట్లాడారు ఈయనండి, వాళ్ళ చిన్న వీడియో వేసారు. గవర్నమెంట్ బడికి రమ్మన్నారా? అవునా, పొద్దుగాల మా ఇంటికి వచ్చి అరే నందు పొద్దుగాల సార్లు వచ్చి గవర్నమెంట్ బడికి రమ్మన్నారా? అవునా, పొద్దుగాల మా ఇంటికి వచ్చి మా అయ్యకు గట్లనే చెప్పిడు. అరే మనల్ని రమ్మంటారు గాని సార్లు వాళ్ళని కొడుకులని బిడ్డల్ని గవర్నమెంట్ బడికి తోలుతారా? అవునా, వాళ్ళేమో పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తారు, మనల్నేమో గవర్నమెంట్ కి రమ్మంటారు. అయితే గవర్నమెంట్ బడులు ఎట్లా బాగుపడతారా? ఫస్ట్ సార్లు మారితేనే ఈ స్కూల్ మారుతాయిరా. చూసిరా ప్రజలరా, చిన్న పిల్లలు గవర్నమెంట్ బడిలాగా పంపించాలి మీ పిల్లల్ని అని చెప్పేసి ఏమో గవర్నమెంట్ సార్లు అంటారు, స్కూళ్ళకు సంబంధించిన టీచర్లు. రెండవది, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా 100 కోట్ల రూపాయలను విద్యాశాఖకు ప్రకటించి హెచ్చించి మంచిగా మెరుగైన విద్య అందేటట్టుగా చూస్తున్నామని చెప్పి ప్రభుత్వం అంటది. ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తే ఒక ఎమ్మెల్యే కొడుకో, కార్పొరేటర్ కొడుకో, ఈ సర్పంచ్ కొడుకో, ఒక ఎంపీ కొడుకో, వార్డ్ మెంబర్ కొడుకో కూడా ఈ గవర్నమెంట్కు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్క నా కొడుకుకు సంబంధించిన కొడుకు కూడా గవర్నమెంట్ స్కూల్లో లేక ఇంకా మరి డెవలప్ ఎట్లా డెవలప్ అయ్యాయి. హాస్పిటల్ కూడా అట్నే, అంతే. హాస్పిటల్ కూడా అట్నే. అమ్మ లక్షల రూపాయల కోట్లు పెట్టుకొని కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోతారు కదా, గవర్నమెంట్ స్కూళ్ళకు ఒక్క హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు మరి ఎప్పుడు బాగుపడాలి. విద్య వైద్యము చెప్పుకొని చెప్తున్నాగా. వీళ్ళు ఇంటర్ కానీ వాళ్ళకి ఎట్లా అంటే సిగ్గు శరం లేదు కాబట్టి ఇనిట్లు అనుకుంటా పోతారు. అది పరిస్థితి. మారాలి.